తురకపాలెం గ్రామంలో ఒక్క 3 మాసాల్లోనే సుమారుగా 30 మంది పైచులకు వరుసగా మరణించారనేటువంటి వార్త ఈ గుంటూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి వార్త. ఒకే ఊర్లో వరుసగా సుమారుగా ఒకే లక్షణాలు ఉన్నటువంటి వ్యాధులతో జ్వరం రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్ నుంచి రికవరీ రావడం, కొంతమంది హాస్పిటల్లోనే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చనిపోవడం. సుమారుగా అన్ని కేసులు దరిదాపుగా అలాగే ఉన్నాయి. 2-3 వేరే కారణాల వల్ల కూడా జరిగి ఉండొచ్చు. టోటల్గా ఈ రకంగా జరగటం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకు ఇలా జరుగుతుంది, దీనిలో అశ్రద్ధ ఎవరిది అనే దాని మీద విచారణ జరగవలసిన అవసరం ఉన్నది. దీని మీద చర్యలు శీఘ్రగతిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఒక కమిటీ అంతా వచ్చాం. దీనిలో 4 డాక్టర్లు ఉన్నారు. వారితో కలిసి మేము ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మిమ్మల్ని అందరినీ పరామర్శించడం, ఈ ఊళ్ళో విషయాలు తెలుసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం. ఈ ప్రభుత్వం దీన్ని వదిలేస్తున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి గళమెత్తితే ఈ ప్రభుత్వం చర్యలు తొందరగా జరుగుతాయి అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందువల్లనే మేము వస్తున్నామని తెలిసిన తర్వాతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు. నిన్న నుంచి వద్దామని ప్లాన్ చేస్తున్నాం. సరే వచ్చారు, మంచిదే. మా ఉద్దేశం కూడా అదే. వాళ్ళు రావాలి, ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకొని మరిన్ని మరణాలు జరగకోకుండా తగిన చర్యలు తీసుకోవాలనేది మా విజ్ఞప్తి, మా డిమాండ్ కూడా. సుమారుగా 30 పైచీలకు మరణిస్తే దానిలో అందుబాటులో ఉన్నటువంటి ఒక 15 ఇళ్లకు వెళ్ళి వారి భార్యల్ని లేదా వారి తల్లిదండ్రుల్ని పలకరించి వారికి చేదోడు వాదోడుగా ఉంటామమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చామని చెప్పి రావడం జరిగింది. మొత్తంగా గ్రామంలో పరిశీలిస్తూ ఉన్నాం. గ్రామంలో ఉన్న వారిని, పెద్దల్ని, చాలామందిని కూడా మేము సంప్రదిస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది. సరే డాక్టర్లు వచ్చి పరిశీలించి ఏం చెప్తారో సంగతి తర్వాత, ముందు ప్రాక్టికల్గా ఏముంది అని ఆలోచిస్తే ఈ ఊర్లో వాటర్ పొల్యూషన్ ఉంది అని మాకు తెలియదు. మాకున్న సమాచారం నిజమో కాదో కలెక్టర్ గారు, శాసనసభ్యులు లేదా ఆరోగ్య శాఖ మంత్రి దీన్ని పరిశీలించాలని మనం చేస్తున్నాం. ఇక్కడ వాటర్ని ట్యాంకు ద్వారా మీరు సరఫరా చేస్తున్నారు. ఆ ట్యాంకులోకి ఎక్కడి నుంచి నీరు తీసుకెళ్తున్నారని మాకు తెలిసిన సమాచారం అంటే అక్కడ సంజీవయ్య గుంట అని ఉంది. ఆ గుంట దగ్గరికి వెళ్ళాం మేము. బహుశా తాగునీరు కాదు, నీళ్లు పోసుకోవడానికి అయి ఉండొచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే ట్యాంకులోకి అది ఎక్కించి దాన్ని సరఫరా చేసినప్పుడు కంటామినేషన్ వస్తుంది. ఇది నిజమా కాదా ఆలోచించమని మనం చేస్తున్నాం. మాకు వచ్చినటువంటి సమాచారం, ఆ గుంటలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొండల మీద నుంచి వస్తున్నాయి. కొండలు దేని దాటుకుంటా వస్తుంది, అక్కడ బ్లాస్టింగ్ జరిగితే ఆ బ్లాస్టింగ్లో నుంచి కారి వస్తున్నాయి. అంటే బ్లాస్టింగ్ మెటీరియల్స్ ఇవన్నీ ఫిక్స్ అయ్యి దానిలోకి వస్తే అవి మీరు తోడి ఓవర్ హెడ్ ట్యాంక్ పంపుతున్నారు. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వస్తుంది, అది స్నానాలు చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు తెలియదు మరి పేద ప్రజానీకం. దీనివల్ల ఈ కంటామినేషన్ వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల మధ్యలో ఉంది. ఇది ఒకటి. రెండవది ఏంటంటే అది వారి నమ్మకం. సర్వే రాళ్ళు మార్చారు ఈ మధ్యన. నేను ఇందాక ఎమ్మెల్యే గారు అన్నాడు పొలిమేర రాళ్ళు, సర్వే రాళ్ళు అయ్యలే, పొలిమేర రాళ్ళు. ఆయన అన్నాడు ఏదో బొడ్రాయి అన్నాడు. బొడ్రాయి కాదు, చుట్టూరా ఉన్న సర్వే రాళ్లను లేదా ఆ పొలిమేర రాళ్లను మార్చారు అని. అది ఒక సెంటిమెంట్ వల్ల, దానివల్ల కూడా ఇది జరుగుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఆ నమ్మకాలు వేరు. వాటర్ సరిగా వీరికి డిస్ట్రిబ్యూషన్ జరగటం లేదు, వాటర్లో కంటామినేషన్ ఉన్నది. అది ఎక్కడి నుంచి వస్తుంది, మేము చెబుతున్నటువంటి సోర్స్ ఒకటి. అయితే ఇక్కడ నాకు చాలా చిత్రం వేసిందంటే, ఇందాక వచ్చిందో చెప్పారు, ఈ గ్రామంలో బోర్లు వేసి గుంటూరుకు వాటర్ సప్లై చేస్తారు. నా బోటు ఒక బోర్ వేసుకుంటాడు, ఒక ట్యాంక్ ఎంత తీసుకుంటాడు, పంపిస్తాడు. కానీ ఇక్కడ వాళ్ళకి మాత్రం నీళ్ళు లేవు, వాళ్ళకి మాత్రం వెళ్తున్నాయి. ఇది ధర్మమేనా? ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ శాసనసభ్యుని అడుగుతా ఉన్నా, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు గుంటూరు తీసుకెళ్ళి ట్యాంకుల ద్వారా అమ్ముకుంటున్నారు, కానీ ఇక్కడ గుక్కడి మంచినీళ్ళు కొనుక్కోవాల్సి వస్తుంది, మినరల్ వాటర్. నేను మనవి చేస్తున్నా, మొదటి డిమాండ్గా నేను ఈ ప్రభుత్వాన్ని చేయదలుచుకున్నది ఏంటంటే, ఇవాళ నుంచి కనీసం కొన్ని రోజుల పాటు మినరల్ వాటర్ని ఇంటికి ఫ్రీగా ఇవ్వండి. ఈ ఎపిడమిక్ తగ్గేంత వరకు ఫ్రీగా ఇచ్చేటటువంటి పరిస్థితిని మీరు కల్పించండి అనేది నా మొట్టమొదటి డిమాండ్గా నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. రెండవది ఏంటంటే, చనిపోయిన వాళ్ళని మేము చూసాం. చాలా పేదవాళ్ళు, చేతికొచ్చిన కొడుకులు మరణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని పరిశీలించి ప్రభుత్వం వైపు నుంచి కాంపెన్సేషన్ వారికి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. వారి జీవితాలని, మిగిలిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే వీరికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని కూడా ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. దానితో పాటు వీరికి వాటర్ సప్లై చేసేంతవరకు ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళడం సమంజసం కాదు. దీన్ని కూడా ఆలోచన చేయవలసిందిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా ఈ గ్రామంలో ఇంత విచిత్రమైనటువంటి మరణాలు మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని కబళించి వేస్తున్నాయి. ఏంటి, ఒకే గ్రామంలో 30 మంది 2 నెలలు చనిపోవడం, ఒకే రకమైన లక్షణాలు కలిగి, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగతా వాళ్ళు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందే.
ఏదో ధైర్యం ఉన్న వాళ్ళు ఉండాలి, ధైర్యం లేని వాళ్ళు వెళ్ళిపోవాలనే పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ సరే ప్రభుత్వం ఆలస్యంగానే మేల్కొంది, మేము వస్తున్నామని తెలిసి ఇంకా స్పీడ్గా చేసింది. మేము వచ్చింది కూడా అందుకే, మేము వస్తున్నామని తెలిస్తే ప్రభుత్వం స్పీడ్గా చేస్తుంది. ఎమ్మెల్యే గారు వస్తారు, మంత్రి గారు వస్తారు. ఇందాక నేను చూసా ఆరోగ్య శాఖ మంత్రి గారు అధికారుల మీద నిప్పులు జరిగాడంట. నిప్పులు జరగడం ఎందుకు? అంతకుముందు జరగపోయావా నిప్పులు? అంటే మేము వస్తున్నాం కాబట్టి నిప్పులు జరుగుతాడు, అధికారుల మీద నెట్టేస్తాడు. రాజకీయంగా మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు, ఇక్కడ శాసనసభ్యులు ఏం చేస్తున్నారు, ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ అధికారుల మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవాళ హడావుడిగా తీసుకొచ్చి 4 రోజుల క్రితం ఇక్కడ క్యాంప్ పెట్టారు. 30 మంది చనిపోయిన తర్వాత ముందుగా ఎందుకు మేల్కోలేకపోయింది ఈ ప్రభుత్వం? ఆర్ఐ ఉంటారా, మెడికల్ ఆఫీసర్స్ ఉంటారా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఎప్పుడు వాటర్ సరిగా లేదని కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే దాని గురించి కూడా పట్టించుకోవడంలా. అంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే పరిస్థితుల్లో 30 మంది చనిపోయిన తర్వాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, తక్షణమే మీ హెల్త్ మినిస్టర్ పంపించండి, ఇమీడియట్గా పంపించండి, ఇక్కడికి పంపించి వాస్తవాలు తెలుసుకోండి. ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరేననేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక చనిపోయిన ప్రాణాలు పోయిన వాళ్ళని తీసుకురాలేము, కానీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలి. వారి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చేయకపోయినట్లయితే దుర్మార్గమైన ప్రభుత్వంగా దీని మీద గుర్తింపు ఉంటుంది. గుచ్చి అడిగా ఎప్పుడు కూడా లేదంట సంజయ్ వైగుంఠం నుంచి నీళ్ళు ఎత్తి దానిలో పోయటం ఫస్ట్ టైం అంట. ఎందుకు చేస్తున్నారు ఇవాళ? దేనికోసం చేస్తున్నారు? ఇది కారణం కాకపోవచ్చా? ఇదే కారణం అవ్వచ్చు కదా. ఆ సంజీవయ్య గుంటలో నుంచి వెళ్ళినటువంటి నీరు ఆ ట్యాంకుకు వెళ్ళి ట్యాంకు నుంచి ఇళ్ళకి వచ్చి ఇళ్లలో స్నానం చేస్తేనో లేకపోతే దేనిలోనో చేస్తేనో వచ్చి ఉండొచ్చు కదా. దాని స్కోప్ ఉంది కదా. దీన్ని కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం ధైర్యంగా ఉండండి, ఏం కంగారు పడవలసిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఒక టీమ్గా పంపించి ఇక్కడ విషయాలు తెలుసుకోమన్నారు, తెలుసుకున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తాం. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఈ విషయంలో మీకు చేయగలిగినంత చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. అధికారులు సక్రమంగా చేయకపోతే మేము మీతో పాటు కలిసి ఇక్కడే కూర్చునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.